వెటయన్ ద హంటర్ ట్రైలర్ అయితే లాంచ్ అయిందనమాట. దీని క్యాస్ట్ చూస్తే మైండ్ పోతుంది అనమాట. సో ఇప్పటివరకు మీరు ట్రైలర్ చూడకపోయింటే చూసేసేయండి, యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ట్రైలర్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ద వెటయన్ ద హంటర్ టైటిలే విచిత్రంగా ఉంది. అండ్ స్టోరీ మాత్రం ఒక అమ్మాయి కేసు గురించి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అంతే రివీల్ చేస్తారు, స్టోరీ గురించి అయితే ఎక్కువ రివీల్ చేయలేదు. బట్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పేస్ లాగా అయితే ఉంది, ఒక్కొక్క బ్యాక్ స్టోరీ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఎక్కువ స్టోరీని అయితే ఎక్కడ రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసరికి అయితే మన రజనీకాంత్ వచ్చేసరికి పోలీస్లో అయితే మళ్ళీ కనిపించబోతున్నాడు. సో లైక్ మనం జైలర్లో చూసినట్టే ఇక్కడ కూడా ఒక కేసుని అయితే సాల్వ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అమితాబ్ బచ్చన్ అయితే లాయర్గా అయితే కనిపిస్తున్నాడు. అండ్ అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ హ్యూజ్ క్యాస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి, ఈగర్లీ ఎక్సైటెడ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ గురించి. అండ్ ఈ మూవీ ప్లాట్ లైన్ అయితే చెప్పినట్టుగా ఒక అమ్మాయి కేసు గురించి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా ఇదంతా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే మీడియా అండ్ జనాలు వచ్చేసరికి అయితే పోలీస్ మీద అయితే ఫుల్ యాంటీగా అయితే ఉంటారనమాట. దెన్ తలైవ వచ్చేసరికి అయితే 1 వీక్ అని రావు రమేష్కి కంప్లైంట్ వస్తుంది. బట్ రావు రమేష్ అంటారు, సో మీరు 1 వీక్లో నాకు సంబంధం లేదు, కేసు అయితే సాల్వ్ చేయాలన్నట్టుగా అయితే. బట్ తలైవ తన స్టైల్లో 1 వీక్ అవసరం లేదు, జస్ట్ 3 days అని అయితే డైలాగ్స్ అయితే అవి కనిపిస్తున్నాయి. అండ్ ట్రైలర్ అయితే డీసెంట్గా బాగానే ఉందంటే చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు మీరు ట్రైలర్ చూడకపోయింటే చూసేసేయండి. అండ్ ఇది రిలీజ్ డేట్ వచ్చేసరికి అయితే October 10th. October 10th and 11th అయితే నెంబర్ ఆఫ్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ విత్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కటి అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ 10th 11th ఈ దసరాకి మన తెలుగు కాకుండా వేరే స్టేట్ నుంచి వేరే వస్తున్న మూవీసే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అవి కూడా మనకు తెలిసిన స్టార్స్వే. లైక్ ఇప్పుడు చెప్పుకున్నట్టు వెటరియన్ ద హంటర్ వచ్చేసరికి అయితే October 10th. అండ్ కంగువా సూర్యది వచ్చేసరికి అయితే October 10th. అండ్ October 11th వచ్చేసరికి అయితే మార్టిన్, ఇది ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. అండ్ ఇంకొకటి బాలీవుడ్ నుంచి అయితే ఆలియా భట్ది వస్తుంది అనమాట. అండ్ ఆలియా భట్ మూవీ తెలుగులో కూడా అయితే డబ్ అవుతుంది. సో ఇన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఏది చూడాలో ఏది చూడకూడదో అర్థమవుతలేదు. సో మా అన్ని రివ్యూస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ బెల్ ఐకాన్ మాత్రం